ఇగో జగన్కి అడుగడుగున అడ్డంకాలట. జగన్ కారును ఆపుతున్న డీఎస్పీ, పోలీసులతో వాగ్వాదం, కారు దిగి ఆసుపత్రి వైపు నడిచి వెళుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. బాధితులను వైఎస్ జగన్ పరామర్శించకుండా కుట్రలో ఆసుపత్రికి వచ్చే దారిలో ఇసుక, ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం. బైరాగి పట్టెడకు వెళ్లాలంటూ డీఎస్పీ ఆదేశం. బాధితుల పరామర్శకి వెళ్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ. ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిండట. ఆసుపత్రి వద్ద కూడా హైట్ డ్రామా చేశారట. జగన్మోహన్ రెడ్డి వస్తానని చెప్పి అందులో ఉన్న ఒక 20-30 మందిని పేషెంట్ని డిశ్చార్జ్ చేశారట. ఎవరు లేరు, ఉట్టితే ఏం జరగలేదని. ఏమో ప్రపంచం అంతా చూసా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తానని నువ్వు షిఫ్ట్ చేస్తే, డిశ్చార్జ్ చేసి పంపిస్తే అయిపోద్దే. అంత పెద్ద తొక్కేసలాట జరిగి 6 మంది చనిపోయింది చూస్తున్నాక అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. తల్లి ఐదారపడద్దు, నేనున్నానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులకి ధైర్యం చెప్పిండట. ఆప్యాయంగా మాట్లాడుతూ ఘటనపై ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్న మహిళలు. ప్రాధాయపడుతున్నా వినిపించుకోలేదని మరికొందరు ఆవేదన. ఇలా ఎప్పుడూ జరగలేదని మండిపడిన బాధితులు. వారందరికీ ధైర్యం చెప్పిన జననేత. తల్లి ఏమైందమ్మా, అధైర్యపడకండి, నేనున్నాను అంటూ బాధితులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట్లో 6 మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. అక్కడ తల్లి అధైర్యపడొద్దు, నేనున్నాను, మీకు నేను ప్రభుత్వం పైన పోరాటం చేసి మీకు న్యాయం చేస్తానని ఆయన చెప్తున్నాడు.